మామా స్పర్స్ ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు బహుమతులు, సర్టిఫికేట్లు అందజేశారు. బోట్ క్లబ్ ఎదురుగా మామా స్పర్స్ ప్రీమియం ఇంటర్నేషనల్ ప్లే స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే నానాజీ విచ్చేశారు. స్కూల్ డైరెక్టర్ డాక్టర్ కె రాజుబాబు, ప్రిన్సిపల్ డాక్టర్ లావణ్య ఎమ్మెల్యే నానాజీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ బాల్యం నుండి పిల్లలకు క్రమశిక్షణ, విద్యాబుద్ధులు నేర్పి సమాజానికి మంచి విద్యార్థులను తయారు చేయడానికి ప్లే స్కూల్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. గతంలో ఇటువంటి అవకాశం లేకపోవడం వల్ల చాలామంది మహిళలు వంటింటికే పరిమితం కావాల్సి వచ్చిందని ఆవేదన చెందారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు ఉద్యోగం చేయడం తప్పనిసరి కావడం వల్ల వారి పిల్లలకు ప్లే స్కూల్ అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన డాన్సులు, పాటలు పలువురిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, చిన్నారులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 50వ డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ రాజేష్, జనసేన నాయకులు చిన్నారావు, రూరల్ మండల కార్యదర్శి కనితి శ్రీనివాసరావు, దుర్గగా సంతోష్, కల్లుబోయిన శ్రీను, శ్రీసేన రక్తదానం ఫౌండర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు ఎవరైతే 25 ఫ్యామిలీస్ మనం నమ్ముకుని పిల్లలు మీకు అప్పుడే అంత ప్రాణాలు మీకు అప్పచెప్తా ఉంటాం. వెళ్తా వరకు మీరు దాన్ని సక్రమంగా బాగా బాధ్యతగా ఛాలెంజ్గా తీసుకుని చేస్తారని చెప్పి పిల్లల్ని తీర్చిదిద్ది ప్రయోజనం చేయడానికి మొదటి అడుగు మీ దగ్గర నుంచి ఏం చేయాలో తీసుకున్నారే. మీరు వ్యాపారంగా మొదలైనా ఒక వినోదాత్మకంగా లేకపోతే ఒక ఆదర్శంగా తీసుకుని చేద్దామన్న ఫ్యాంటసీతో మొదలుపెట్టిన అది సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పి మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ యానివర్సరీ వచ్చేటప్పటికి నెక్స్ట్ 25 మెంబర్స్ ఉన్నారు. సెకండ్ యానివర్సరీకి వచ్చేసరికి డబుల్ 15 ఉండాలని చెప్పి క్యాంపస్ కూడా పెరగాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మీ దగ్గర నుంచి వెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా ఒక మంచి పౌరుడిగా సమాజానికి అందించే విధంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. నాకు మెసేజ్ చేసి సార్ ఇలాగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇలా మా స్కూల్ యాన్యువల్గా ఉంది, మీరు రావాలి, సార్ని ఇన్వైట్ చేసామని చెప్పారు. అయితే స్కూల్కి వచ్చిన తర్వాత మేడం చెప్పారు, సార్ మీరు చేసే దాంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా వాళ్ళకి ఏదైనా ఎడ్యుకేషన్ ఉన్నా కూడా నేను మా స్కూల్ నుంచి ఖచ్చితంగా వాళ్ళకి మంచి ప్రైజ్లో లేదంటే వాళ్ళ పర్ఫోర్మెన్స్ నుంచి నేను ఫ్రీగా కూడా చేసి పెడతాను, మా వైపు నుంచి ఇచ్చే సపోర్ట్ మేము ఇస్తామని చెప్పి మేడం తెలియజేశారు. మేడంకి సార్కి కూడా మా శ్రీయోజన ఆర్గనైజేషన్ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ స్కూల్కి మీరు ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా కూడా మా సపోర్ట్ మీడియా పరంగా, సోషల్ మీడియా పరంగా మా వరకు సారన్నట్టు మనం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ డబల్ ట్రిపుల్ అవ్వాలన్నట్టు అందులో మా వంతు మేము దీని పబ్లిసిటీ కానీ రకంగా ఎలా చేయాలో ఖచ్చితంగా మా వంతు సపోర్ట్ ఉంటుంది.